హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రామంలో పార్ట్ 30. తను అలానే చూస్తూ విష్ణుమూర్తిలో పడుకుని, ఏంటి కోపంగా చూస్తున్నావు, కొడతావా ఏంటి అని అల్లరిగా అంటాడు విక్రమ్. ఆ మాటకను ఒక్కసారిగా షాక్ అయ్యి, అయ్యో నేనెందుకు కొడతానండి అని కంగారుగా అక్కడి నుంచి వెళ్ళడానికని చూస్తుంది అను. కానీ విక్రమ్ తన చేతిని పట్టుకుని ఆపేస్తాడు. ఏంటి అలా సైలెంట్ గా వెళ్ళిపోతే ఎలా అను? నాకేమైనా ఇవ్వచ్చుగా. ఇలా వదిలి వెళ్ళిపోతే నాకు అస్సలు బాగోదు. ఏమైనా ఇవ్వు అని అనుని తనకి దగ్గరగా లాక్కుని అంటాడు విక్రమ్. అనుకి ఇంకా కంగారు ఎక్కువైపోయి, నేను వాష్రూమ్ కి వెళ్ళాలి, ప్లీజ్ వదలండి అని తడబడుతూ అంటుంటే ఇంకా తన చేతిని వదిలేశాడు విక్రమ్. ఇంకంతే, దొరికిందే ఛాన్స్ అని అక్కడి నుంచి జారుకుంది అను. నేను ఎలా కాదు, రేపు నీకు అసలైన ఘట్టం ఉంటుంది. రేపు నా దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని ఒక సాడిస్టిక్ స్మైల్ తో అనుకుని ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్తాడు విక్రమ్. అను ఫ్రెష్ అయ్యి ఫాస్ట్ గా చీర కట్టుకుని బయటకు వచ్చి రూమ్ లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే అను అని పిలుస్తాడు విక్రమ్. అప్పుడే లోపలికి వచ్చి ఇంకల్లా తిరిగి చూసిన అనుని చూసి, ఈ రోజుతో నా వర్క్ ఫినిష్ అవుతుంది. మనం ఇక్కడ ఇంకా 4 days ఉంటాం. యూకే అంతా తిరిగి వద్దాం, నాతో పాటు వస్తావా అని అడుగుతాడు విక్రమ్. ఆ మాటకను తలోపగా, ఓకే అయితే నేను ఫ్రెష్ అయ్యి వస్తాం, ఇద్దరం టిఫిన్ చేద్దాం సరే అని అను బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. అలా ఇద్దరు కలిసి టిఫిన్ చేయగానే ఆఫ్టర్నూన్ కి విక్రమ్ కి వర్క్ ఉండడంతో ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. అను లంచ్ చేసి రూమ్ లోనే టీవీ చూస్తూ ఉంది. అలా నైట్ కూడా అయ్యింది, కానీ విక్రమ్ రాలేదు. విక్రమ్ కోసం చూస్తూ చూస్తూ రూమ్ లోనే కూర్చుంది. తనకి రూమ్ లో ఫోన్ మోగుతూ ఉండడం వినిపించి బెడ్ పక్కన ఉన్న టేబుల్ ని చూసింది. అక్కడ ఫోన్ ఉంది. ఆ ఫోన్ లో విక్రమ్ అని నేమ్ తో ఇంకా ఫోటో కూడా డిస్ప్లే అవుతూ ఉంటే డౌట్ గానే ఫోన్ లిఫ్ట్ చేసింది అను. హలో అను, నేను అని అటువైపు నుంచి విక్రమ్ వాయిస్ వినిపించింది. అది మీరు ఇంకా ఇంటికి రాలేదే, ఎందుకు? మీకోసం చాలా వెయిట్ చేశాను తెలుసా అని అమాయకంగా అంటుంది మన అను. విక్రమ్ ని బాగా మిస్ అయిన ఫీలింగ్ తో అను అలా అనడంతో విక్రమ్ పెదవుల మీద చిన్న స్మైల్. అను, నాకు రావడానికి లేట్ అవుతుంది, నువ్వు డిన్నర్ చేసేసి పడుకో. నేను ఏ టైంకి వస్తానని కూడా నాకు తెలీదు, ఓకేనా అని విక్రమ్ అనగానే అను దగ్గర నుంచి నో సౌండ్. అను వింటున్నావా అని విక్రమ్ అనగానే అను కోపంగా ఉండడంతో ఫోన్ కట్ చేసి పక్కన పెట్టేస్తుంది. విక్రమ్కి ఏమీ అర్థం కాదు. మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయగా అను కోపంతో ఫోన్ కట్ చేసి ఫోన్ తీసి అక్కడ ఉన్న డ్రాలో పెట్టేసింది. అనుకి బాగా కోపం వచ్చిందన్నమాట. ఎందుకు అనేది మరి తనకే తెలియాలి. విక్రమ్ రాలేదు అని. విక్రమ్ ఎందుకో అని కంగారుగా తన ల్యాప్టాప్ లో అను ఉన్న రూమ్ సీసీ కెమెరా ఓపెన్ చేసి చూడగా అను కోపంగా బెడ్ మీద కూర్చుని ఉంది. తను కోపంగా ఉంది అని, అలిగింది అని తన ఫేస్ చెప్తూ ఉంటే విక్రమ్ లో చిన్న నవ్వు. ఓ బేబీ, నా కోసం వెయిట్ చేస్తున్నావా, అందుకే అలిగావా? ఓకే ఓకే, రేపు చెప్తాలే నీ సంగతి అని మనసులోనే మురిసిపోతూ అనుని చూస్తూనే ఆ ఇంట్లో ఉన్న మేడ్స్ కి కాల్ చేసి అనుకి ఫుడ్ పంపించాడు. దానికి అను కోపంగా ఫుడ్ తీసుకుని తినేసి ఇక లైట్స్ ఆపేసి కోపంగా బెడ్ మీదే వాలిపోయింది. విక్రమ్ తనని చూసి నవ్వుకుంటూ తన వర్క్ లోనే బిజీ అయిపోయాడు. అను ఇంకా ఆ కోపంలోనే ఉండడంతో నైట్ నుంచి నిద్ర లేకపోవడంతో గాఢ నిద్రపోయింది. ఇంకా నైట్ 1 అవుతున్న టైంలో విక్రమ్ తన వర్క్ అంతా ఫినిష్ చేసుకుని అక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. 1 గంట జర్నీ తర్వాత విక్రమ్ ఇంటికి వచ్చి డైరెక్ట్ గా రూమ్ లోకి వచ్చి లైట్ ఆన్ చేశాడు. అను బాగా గాఢ నిద్రలో ఉంది. తనని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ గా ఫ్రెష్ అయ్యి తన పక్కకు వచ్చి వెనక నుంచి తనని గట్టిగా హత్తుకుని, అను రేపటి నుంచి నీకు అసలేంది ఉంటుంది చూడు అని చిన్నగా అని అను అలానే పట్టుకుని తను కూడా నిద్రలోకి జారుకున్నాడు విక్రమ్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరికి ఒకరు కౌగిట్లో ఒకరు హాయిగా నిద్రపోతున్నారు ఇద్దరు. ఇక 11 అవుతున్నా కూడా ఇద్దరికి అసలు మెలకువ అనేదే రావట్లేదు. మంచి గాఢ నిద్రలో ఉన్న వాళ్ళకి సడన్ గా విక్రమ్ ఫోన్ రింగ్ అవటంతో మెలకువ వచ్చింది విక్రమ్ కి. ఎంతో ముద్దుగా తన గుండెలో ఒదిగిపోయి ఉన్న అనుని చూసి తన నుదుటి మీద చిరు ముద్దు పెట్టి తన ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేశాడు. ఒక 5 నిమిషాలు మాట్లాడ్డాక ఫోన్ కట్ చేసి గుండెల్లో ఒదిగిపోయి అనుని చూసి,
అను అని చిన్నగా పిలుస్తాడు విక్రమ్. మంచి నిద్రలో ఉన్న అనుకి మెల్లిగా మెలకు వచ్చి కళ్ళు తెరవకుండానే అని అంటుంది. ఇంకా పడుకున్నావేంటి బంగారు, తొందరగా లే, మనం బయటికి వెళ్ళాలి అనుకున్నాం కదా అని విక్రమ్ అనగానే అను మెల్లిగా లేచి కూర్చుని అయితే రెడీ అయి వస్తానండి అని లేచి వెళ్తూ ఉంటే అను చేతిని పట్టుకుని ఆపేస్తాడు విక్రమ్. ఏంటో అర్థం కాక విక్రమ్ ని చూస్తూ ఉంటే ఈ రోజు నీకు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఉంది, అది నీ జీవితంలో మర్చిపోలేవాను, రెడీగా ఉన్నావా మరి ఆ సర్ప్రైజ్ కి అని విక్రమ్ అనగానే అను తలదించేసింది. సరే అని తలోపగా ఓకే 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 తొందరగా ఫ్రెష్ అయ్యి ఈ శారీ కట్టుకో అని ఒక కవర్ తన చేతిలో పెడతాడు విక్రమ్. అను సైలెంట్ గా అది తీసుకుని ఫ్రెష్ అవ్వడానికని వెళ్ళిపోయింది. 15 నిమిషాల తర్వాత అను స్నానం చేసి డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చి విక్రమ్ ఇచ్చిన కవర్ ఓపెన్ చేసింది. అది ఒక రెడ్ కలర్ కంచివరం చీర. చాలా బాగుంది. ఆ చీరని చూడగానే అనుకి చాలా నచ్చింది. ఆ కవర్ లోనే మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఉండడంతో ఇంకా శారీని కట్టుకుని మిర్రర్ లో చూసుకుంది అను. తనకి చాలా నచ్చింది. కొంగు కేవలం ఒక స్టెప్ మాత్రమే పెట్టుకుని వదిలేసింది. ఇంకా చీర కట్టుకుని తన హెయిర్ ని ఆరబెట్టుకోవాలి అని బాల్కనీకి వెళ్ళాలి అని డ్రెస్సింగ్ రూమ్ లో నుంచి బయటకు వచ్చింది అను. బెడ్ మీద కూర్చొని అను ఎప్పుడు బయటకు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు విక్రమ్. తను రాగానే తన చీరలో చూసి స్టన్ అయిపోయాడు విక్రమ్. ఎందుకంటే తన రంగుకి ఆ చీర రంగుకి పోటీ పడినట్టు చాలా బాగుంది. అను యూ లుకింగ్ ఆసమ్, చాలా అంటే చాలా బాగున్నావు అని తను ఎగ్జైట్ అవుతూ అను దగ్గరకు వస్తూ అంటాడు విక్రమ్. మీరు ఫ్రెష్ అయ్యారండి, నేను బాల్కనీలో హెయిర్ ని ఆరబెట్టుకుంటాను అని తడబడుతూ అంటుంటే చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు విక్రమ్. అను సైలెంట్ గా బాల్కనీలోకి వెళ్ళి అక్కడ తన హెయిర్ ని విప్పేసి ఆరబెట్టుకుంటూ ఉంది. కొంచెం సేపు అలా ఉండి లోపలికి వచ్చి మిర్రర్ ముందు ఉండి హెయిర్ ని సెట్ చేసుకుంటూ ఉండగా మిర్రర్ దగ్గర ఒక ప్యాకెట్ కనిపించింది అనుకి. కానీ అది తీయాలి అనిపించగా సైలెంట్ గా హెయిర్ ని ఒక చిన్న క్లిప్ పెట్టి హెయిర్ అంతా లీవ్ చేసి నుదుటిన బొట్టు పెట్టుకుని వెనక్కి తిరిగిన తనకు వాష్రూమ్ లో నుంచి బయటకు వచ్చి టవల్ చుట్టుకుని కుంటగా అనుని చూస్తూ ఉన్నాడు విక్రమ్. విక్రమ్ అనుని అలా చూడగానే ఒక్కసారిగా సిగ్గుతో తలదించేసింది అను. అక్కడ ఒక ప్యాకెట్ ఉంది, అది నీ కోసమే అని చెప్పి అక్కడి నుంచి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అను అయోమయంగా ఆ ప్యాకెట్ ని ఓపెన్ చేయగానే అందులో డైమండ్ నెక్లెస్, ఇంకా ఇయర్ రింగ్స్, ఇంకా బ్యాంగిల్స్ ఉన్నాయి. అవి చూడగానే అనుకి చాలా అంటే చాలా నచ్చాయి. వెనక్కి తిరిగి విక్రమ్ ని చూసింది. ఇక విక్రమ్ రూమ్ లో ఉండటంతో సైలెంట్ గా చేతికి ఆ డైమండ్ బ్యాంగిల్స్ వేసుకుని చెవులకు కూడా ఇయర్ రింగ్స్ పెట్టుకుని నెక్లెస్ పెట్టుకోవాలి అని ట్రై చేస్తున్న తనకి అది హెయిర్ కి చిక్కుపోయి రావడం లేదు. తను ఎంతగానో ట్రై చేస్తున్నా కూడా హెయిర్ కి తగలడంతో ఇప్పుడు ఎలా అని మనసులో అనుకుంటూ ఉండగానే ఒక్కసారిగా చల్లటి చేతులు తన మెడ మీదుగా రావటంతో అను చేతులు తీసేయటం, హనులో కంగారు పుట్టడం మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే మరి అక్కడ ఉంది విక్రమ్ కదా. మెల్లిగా హెయిర్ ని తట్టి ఆ నక్లిస్ ని తీసి హెయిర్ ని అంతా ముందుకు వేసి సరిగ్గా తనకి అడ్జస్ట్ చేసి తెల్లగా మెరుస్తున్న ఆ మెడ మీద చిన్న బయట ఇచ్చి పక్కకు తిప్పుకున్నాడు అనుని విక్రమ్. ఆ ఒక్క బయటికి అనులో వేల అలజడి. అను రెడీ అయ్యావా అని అను వైపు కూడా చూడకుండా చేతికి వాచ్ పెట్టుకుంటూ అంటాడు విక్రమ్. రెడీ అయ్యానండి అని చిన్నగా అనగానే ఓకే మరి పద అని బయటికి నడిచాడు విక్రమ్. ఇద్దరు కలిసి కారులో స్టార్ట్ అవగానే అనుకి మాత్రం కడుపులో ఒక రేంజ్ లో ఆకలి గంటలు మోగుతూనే ఉన్నాయి. అయినా కూడా సైలెంట్ గానే ఉంది పాపం. ఇన్ని డేస్ లో ఎప్పుడు కూడా విక్రమ్ తనని ఆకలితోనే ఉంచలేదు. ఇన్ని రోజుల తర్వాత తనకు ఆకలి తెలుస్తూ ఉంటే విక్రమ్ ని అడగాలి అంటే ఏదోలా అనిపించి సైలెంట్ గా ఉండిపోయింది అను. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.